శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక 3 గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయి. ఇంపార్టెంట్గా దశమ స్థానంలో ఏ గ్రహం వచ్చినా కూడా అది వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ అష్టమాధిపతి వచ్చినప్పుడు కంప్లీట్గా ఉద్యోగ భంగాలు లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ సమయంలో కుంభరాశి వారికి అష్టమాధిపతి ఒక విధంగా పంచమాధిపతి బుధుడు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు కంప్లీట్గా ఉద్యోగంలో మార్పులు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. అది మీ ప్రయత్నం వల్ల కొన్ని ఇష్టపూర్వకంగా మారితే, కొన్ని మన ప్రమేయం లేకుండా ఉద్యోగపరమైన ఇబ్బందులు, ఉద్యోగపరమైన సమస్యలు, ఉద్యోగం మానివేయటం ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. అంటే ఇది కొందరి సందర్భాల్లోనే జరుగుతుంటుంది. అందరికీ కూడా ఈ విధంగా జరిగే అవకాశం ఉండదు. వారి వారి స్థాయిని బట్టి, గతంలో వారు చేసినటువంటి పనులు బట్టి ఇవి జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఈ జాతకుడు ఈ వారం ఎదుర్కోబోతున్నాడు. అలాగే రవి మంచి దిగ్బలుడై ఉన్నాడు. చాలా నిజాయితీగా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు వృత్తిలో పనిచేస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా ఏదో ఒక ఒత్తిడి అధికారుల నుంచో బయట వారి నుంచో రావడం వల్ల చాలా అసహనానికి గురి అవ్వడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వారి చెప్పినవి కొన్ని చేయవలసి ఉంటుంది. ఇక కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. మరి ఎక్కువగా ఇది డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, ఏదైనా స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకే ఈ కుజుడు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాడు. అటు మీరు రాజకీయ రంగంలో కార్యకర్తగా ఉన్నా, రియల్ ఎస్టేట్లో ఏజెంట్గా ఉన్నా మీ టార్గెట్ని 100% రీచ్ అవుతారు. మీలో ఒక అనూహ్యంగా ఒక కొత్త కాన్ఫిడెన్స్ అన్నది చూడడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన మనకి ఇప్పుడు ఫలితం వచ్చినా రాకపోయినా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఒక గట్టి సంకల్పంతో మీ ప్రయత్నాలు పూర్తి చేస్తే నెమ్మదిగా, ఎందుకంటే ఇప్పుడు దశమ స్థానంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం నెమ్మదిగా ఒక వారం తర్వాత 11వ స్థానంలోకి రాబోతున్నాయి. అందువల్ల ఇప్పుడు మీరు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు ధనం వచ్చే అవకాశం ఉంది. అందువలన కంప్లీట్గా శ్రమ తెలియకుండా కష్టపడి పనిచేస్తే ఫలితం త్వరలో రాబోతుంది. ఇది రియల్ ఎస్టేట్ వారు కావచ్చు, లేదంటే రాజకీయ రంగం వారు కావచ్చు. ఇక శుక్రగ్రహం కూడా నెమ్మదిగా ప్రస్తుతం 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ మకర కుంభాల వారికి శుక్రగ్రహమే ప్రధాన గ్రహం, పంచమ భాగ్యాధిపతిగా కంప్లీట్గా ఈ కుజుడు భాగ్యస్థానంలో చాలా వరకు మీ యొక్క విదేశ ప్రయాణాన్ని కానీ, దూరంలో ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాలు కానీ, మనసులో ఉన్నటువంటి స్త్రీలతో కానీ ఏదో విధంగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అనుకోకుండా వారి నుంచి ఒక మంచి సంకల్పం, మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. అది దైవబలం వల్ల అవ్వచ్చు, లేదంటే మీ యొక్క ఎవరినైతే మీరు ఆరాధిస్తుంటారో వారి ద్వారా మీకు ఒక మెసేజ్ లాంటిది వస్తూ ఒక ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. అటువంటి శుక్రుడు కూడా 26వ తారీఖున దశమ స్థానంలోకి రావడం వల్ల వృత్తిలో మార్పు, అంటే ఇది ఒక టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి లగ్నంలో రాహు ఉండడం వల్ల జాతకుడికి ఈ సాంప్రదాయేతర వృత్తుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది అన్నమాట. మామూలుగా కన్నా కొంత డిఫరెంట్గా ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో చాలా డిఫరెంట్గా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాహు అటు సినిమా పరిశ్రమకి, అటు యూట్యూబ్ అలాంటి మీడియాకి కారణమవుతుంటాడు. అలాగే మంచి టెక్నాలజీకి కూడా రాహు కారణం అవటం వల్ల ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి రాహు మీకు చాలా వరకు కొత్త వాటి వైపు ప్రయాణించేలా చేస్తుంటాడు. అయితే ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రుజుమార్గంలోకి మారుతున్నాడు ఈ నెల 26వ తారీఖున. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా వక్రగమనంలో ఉన్నటువంటి శని మళ్ళా ఈ జన్మరాశి వారి మీద కూడా కొంత ప్రభావం చూపుతూ ఉంటాడు జన్మరాశి మీద. అది కొంతవరకు తగ్గడం వల్ల కొంతవరకు మీ మీద కొంత ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. మీలో నైపుణ్యం ఆటోమేటిక్గా బయటికి రావడం, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, వేరే పని మీద వెళ్ళినా అవతల వాళ్ళని మెప్పించి మీరు ప్రాధాన్యత సంపాదించడం కొంతవరకు ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో కొంతవరకు మీరు అభివృద్ధి చెందాలంటే కొద్ది రోజులైనా కుటుంబానికి దూరంగా ఉంటూ మీ వృత్తి నిర్వహించడం వల్ల చాలా సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఇబ్బందుల నుంచి మీరు తొలగాలంటే
కంప్లీట్గా మీరు ఈ వారంలో ఏదైనా గురువారం రోజు అమ్మవారి ఆలయ దర్శనం చేసి అమ్మవారికి విధి విధానంగా తామర పువ్వులతో కానీ పూజ చేయడం వల్ల అయితేనే, లలితా సహస్రనామ పారాయణ అయితేనే, ఏదో ఒకటి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల రాహుగ్రహ అనుగ్రహం లభించి మీరు అనుకున్న గమ్యాన్ని సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం, ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్ది అయితే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్, గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్, అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి, అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు అంటే మామిడాకు, సీతాఫలం ఆకు, ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి మొదటిది కొబ్బరికాయను కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ బెల్లం మొక్క కానీ ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది, అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గితే చాలా శుచిగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటివి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదారం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.